यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्यद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ ఎన్నో రకాలైన నూతనాంశాలకు ప్రాణం పోస్తూ మనలో మన చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక అంశాలకు సంబంధించిన రహస్యాలు బయటికి తీస్తున్నటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ సాదర స్వాగతం. గజేంద్ర మోక్షము అనేటటువంటి గాథ తెలియని వారు ఉండరు భాగవతం లోపల. దీన్ని కొంత సైన్స్ పరంగాను కొంత ఆధ్యాత్మిక మన వాళ్ళు చూసే సంప్రదాయం ఉంది. అసలు చూసే సంప్రదాయంలోనే భౌతిక సంప్రదాయం అంటే కథను కథగా చూడటం, దాన్ని కొంత విశ్లేషణగా చూడటం అనేది మానసిక సంప్రదాయం ఉంటుంది. ఆ తర్వాత ఆత్మిక సంప్రదాయం అంటేనే దాని వెనుక ఏదో ఒక రకమైన సైన్స్ ఉంటుందని గమనించాలి. ఈ లోకంలో మనం మనుగడ కొనసాగిస్తున్న సందర్భంలో గజేంద్ర మోక్ష గాథను వింటున్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా మనకేమనుకుంటూ ఉంటామంటే అదేదో గజానికి సంబంధించిన విశేషం కదా అని అనుకుంటూ ఉండటం సహజం. మహాభాగవతంలో ఉండేటటువంటి గాథ ఇది. ఇంద్రజుమ్రుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన శాపవశాత్తు గజేంద్రుడిగా మారాడు. మరొకటి ముసలిగా మారుతూ ఉంటుంది. మొత్తానికి ఆ వర్ణనలోనే మనకు కనిపించేటటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఆ ఏనుగులు మామూలు ఏనుగులు కావు. అసలు ఆ పర్వతం పక్క నుంచి బయటికి వెళ్ళి చూస్తూ ఉండేటట్టయితే అన్న నల్లటివి అత్యంత ఎత్తైనటువంటి చాలా పెద్దదైనటువంటి గజాలు ఉన్నాయి అక్కడ. గజం ఎప్పుడు కూడా ఒక ఆకర్షణకు సంకేతం. గజం ఇంకా కూడా దాని శరీరం నుంచి కొంత రేడియేషన్ కూడా బయటికి వస్తుంది. అందుకే ఏనుగులన్నీ కూడా ఒకేసారి ఒకే గుంపు పడి ఒకే వరుసలో వెళ్ళవు. ఒక వరుసలో అవి వెళ్తున్నాయంటే అడవి ఆ పార్ట్ అంతా పాడు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. గజాలు ఎప్పుడు కూడా మళ్ళీ సింగిల్గా కూడా వెళ్ళవు, గుంపుతోనే వెళ్తాయి. ఆ గుంపు వెళ్తున్న సందర్భాల లోపల ఇంకో గజాల వరుస ఆ వరుసలో వస్తే వాటికి ఏం దొరకదు కాబట్టి వాటికి రేడియేషన్ ఉంటుంది. ఒకదానికోటి ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఆ రేడియేషన్ వల్ల అక్కడ ఏవో వేరే గుంపు ఉందని చెప్పి భావన చేసి దాని రూట్ మార్చుకుని కూడా వెళ్ళిపోతాయి, వేరే వైపు తినడానికి వెళ్ళిపోతాయి. గజము బరువును మోయడానికి కూడా సంకేతంగా మన వాళ్ళు స్వీకరించారు. ఏనుగు బరువును మోస్తుంది, మరొకటి ఏనుగు ఆకర్షణకు కూడా సంకేతం అని. ఈ గజము యొక్క ముఖాన్ని తగిలించుకున్నటువంటి గణపతే ఈ భూమి ఆకర్షణకు సంకేతంగా మన వాళ్ళు స్వీకరించారు. బరువును స్వీకరించడానికి, ఆకర్షించి బరువును పెంచడం కోసం స్వీకరించారు. గజేంద్రుడు అనేటటువంటి వాడు మొత్తానికి అంత పెద్దదైనటువంటి వాడు దారి తప్పాడు. అందరు గుంపులు కలిసి వెళ్ళిపోతున్నాయి, వేలాదుల గుంపులు వెళ్తున్నాయి. హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ జీవితం కొనసాగిస్తున్నటువంటి గజేంద్రుల యొక్క వరుస లోపల ఒక గజేంద్ర గుంపు మొత్తం పక్కకు జరిగింది. సరే ఎక్కడో దగ్గర వెళ్ళి మళ్ళీ ఎప్పటికైనా చేరుతుంటాం కదా బ్యాక్ అని చెప్పేసి అని అనుకుంటూ వెళ్ళిపోయినటువంటివి ఆ మార్గం నుంచి మార్గం తప్పి ప్రయాణం చేయటం మొదలు పెడితే కొంత దూరం పోయేసరికి అందరికీ దాహం అవుతుంది. ఒక 10,000 మంది భార్యలు అని చెప్తారు. సరే ఎంతమంది భార్యలు ఉన్నా భార్యలను పక్కన పెట్టుకున్నటువంటి ఒకనొక మహాబలిష్ఠుడైనటువంటి గజేంద్రుడు, సాధారణమైన గజేంద్రుడు కాదు. అంత బలిష్ఠుడైన గజేంద్రుడికి దాహం బాగా అయి కొంచెం దూరం ప్రయాణం చేస్తే అక్కడ ఒక మంచి సరోవరంగా అనిపించింది. ఎంత అద్భుతమైనటువంటి కాసారం ఉంది. సాధారణమైన కాసారం ఏం కాదు అది. అంత మంచి కాసారం లోపల హాయిగా వెళ్ళిపోయి చక్కగా నీళ్లు తాగేసి వస్తే అయిపోతుంది. కానీ తుంటరి పనులు చేయకుండా అవి ఉండలేకపోతాయి. నీళ్ళను చూస్తే వాటికి ఆసక్తి ఎక్కువ. చక్కగా అవి స్నానం చేయాలి, తన భార్యలకందరికీ కూడా స్నానం పోయాలి, అవి నీళ్లు పోస్తుంటే ఎంజాయ్ చేయాలి. ఎంత బలమైనటువంటి వాడంటే ఆ గజేంద్రుడు మన కథనం లోపల చెప్తే తాను తొండం లోపలికి పూర్తిగా నీళ్లు తీసుకొని, అది ఏమంటారు దీన్ని ఉత్ప్రేక్ష అలంకారం అనాలి, లేకపోతే అతిశయోక్తి అలంకారం అనాలి. కానీ నీళ్లు పూర్తిగా తీసుకొని తొండాన్ని పూరించేసి నిక్కి ఒక్కసారి ఆకాశంలోకి కనుక చిమ్మేస్తేనట
ఆ తొండంలోకి చేరినటువంటి చాలా జీవులు ఆకాశం లోపల ఉండే రాసుల్లోకి వెళ్ళిపోయాయట. ఏమేమి ఉంటాయి నీళ్ళ లోపల? ఎండ్రికాయలన్నీ ఉంటాయి. ఆ ఎండ్రికాయలన్నీ కూడా వెళ్ళిపోయింది. ఎక్కడికి చేరినాయి? కర్కాటక రాశిలోకి చేరిపోయినాయట. కొన్ని చిన్న చిన్న మకరాలు వచ్చాయి తన తొండంలోకి. మకరాలు అవి పోయి ఆకాశంలో మకర రాశిలోకి వెళ్ళిపోయాయట. కొన్ని చేపలు వచ్చాయి నా దాంట్లోకి, అవన్నీ మీనరాశిలోకి వెళ్ళిపోయాయట. అంత బలమైనటువంటివి. వీళ్ళన్నీ ఈ గజేంద్రుడు ఏమో చేసేస్తున్నాడని భయపడిపోతున్నారు అందరూ కూడా. అంత బలమైనటువంటి వాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏనుగు కూడా దాని గొప్పతనాన్ని చెప్పే సందర్భంలో దాన్ని మదజల స్రావం చెప్తూ ఉంటారు. అద్భుతమైన మదజాల స్రావం ఉంటున్నటువంటి వాడు చాలా బలిష్టమైనటువంటి ఏనుగు అని. అందుకని అటువంటి ఏనుగు యొక్క గొప్పతనం చెప్పి కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఆడుకున్నాయి పాడుకున్నాయి. అక్కడ ఉండేటటువంటి కాసారం మొత్తం పాడు చేసి అక్కడున్న పుష్పాలు వికసించేటువంటి అన్నీ కూడా ఎక్కడికెక్కడ ముడతలు పడిపోయినాయి. అవన్నీ విరగ్గొట్టి మొత్తానికి ఈయనకు అభిషేకం చేసుకున్నాయి. ఆ స్త్రీలు పురుషులు అందరూ బాగా ఆడుకున్నారు. ఇంత హాయిగా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి ఈ నది లోపల ఈ సరస్సు లోపల మేమంతా హాయిగా ఉంటున్న సందర్భంలో ఈ నదిని ఇంత పాడు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కోపించినటువంటి ఒకనొక పెద్దదైనటువంటి మొసలి ప్రశాంతంగా హాయిగా కూర్చున్నదల్లా ఈ పాడు చేస్తున్న వారు ఎవరో ఉన్నారు అని చెప్పేసి వచ్చి అతివేగంగా బయలుదేరి వచ్చింది. ఈ గజము కదిలితే ఈ నీళ్లకు ఎంతైతే కొట్టుకొని దరుల మీద ఉండేటటువంటి చెట్లు కూలిపోయాయో అంతకన్నా వేగంగా నీళ్ళల్లో బయలుదేరి వచ్చింది. అది తన కోపంతో ఈ ఏనుగు యొక్క కాళ్ళు బలంగా పట్టుకుంది. జలములో ఉన్న మకరము వచ్చి బలిష్ఠుడైనటువంటి గజేంద్రుడి కాళ్ళు పట్టుకుంది. గజేంద్రుడు సాధారణంగా ఏం ఊరుకోగలుగుతారు? దానికి ఈడ్చి కొట్టాడు. దాన్ని కొట్టి పారేస్తే అది బాగా దెబ్బలు దాకాయి. మళ్ళీ వచ్చింది, ఇంకో వెనక వైపు కాళ్ళు పట్టుకుంది. మళ్ళీ దన్నింది, వెనక పోయి తోకను కొరికింది. తన తోకను లేపి తీసుకొని వచ్చేసేసి గజేంద్రుడి యొక్క వీపు మీద పడి కొట్టి పారేసింది. మొత్తానికి ఎటు కదిలితే అటు కదలనీయకుండా కూర్చొని మొత్తానికి దీన్ని కొట్టి ఇబ్బంది పెట్టింది. ఇంత ఇబ్బంది పెట్టినటువంటి మకరం యొక్క ప్రభావం అంతా చూసి మొత్తానికి చాలా సంవత్సరాల పాటు వీడు కొట్టుకోవటమే సరిపోయింది. దాన్ని కదలనియ్యదు. ఎటువైపు కదిలినా కానీ దాన్ని కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకొని చీరి పారేస్తుంది. అట్లని గజమేమో తక్కువ ఉందా? అది కనుక దొరికిందంటే అణగబెట్టేసేసి దాన్ని వీపు చీరి పారేసింది. పెలుసులన్నీ ఊడిపోయాయి. దెబ్బ తాగినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా పగతో నెట్టే బలంగా పట్టుకుంది మకరం. మొత్తానికి యుద్ధం చేసి చివరికి జలము లోపల జీవనము తనకు జీవనం అయ్యుంట అంటాడు పోతన. నీళ్ళే తనకు ఆహారం కావటం వల్ల దానికి బలం పెరుగుతూ వచ్చింది. మకరానికి నెమ్మదిగా బలం తగ్గిపోతూ వచ్చినటువంటిది గజానికి. తగ్గిపోతూ వచ్చేసి చివరికి నేను ఇంకేం చేయలేను, నా వల్ల కావట్లేదు, ఎటు కదులుదామన్నా ఇది ఊరుకోవట్లేదు, కూర్చున్నా ఊరుకోనివ్వదు, నిలుచున్నా ఊరుకోనివ్వదు, కదిలినా ఊరుకోనివ్వదు, అసలు నన్ను ఎటువైపు పని చేయట్లేదు. ఆ మకరమేమో ఒక రకమైన యోగిలాగా చూస్తుందట. ఇట్లా కూర్చొని చూస్తుంది. ఎటు పక్కకు జరిగినా కానీ పోయి టక్కన కాటేస్తుంది, దాన్ని కొరికి పారేస్తుంది. ఏమీ చేయలేక చివరికి కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దశలను కలడు కలండనడు వాడు కలడో లేడు అంటాడు. అనుమానం అప్పటికీ కూడా తన స్వశక్తి మీదనే దృష్టి పెట్టింది ఇన్ని రోజులు కూడా. అంత స్వశక్తి మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా అది సాధ్యం కాని సందర్భాల లోపల ఏం చేయాలని చెప్పేసి విషయం తోచక బయటకు వచ్చేసి ఎవరో ఒకరు దేవుడు ఉంటారని చెప్పేసి పూర్వకాలంలో వింటాము, ఏమో ఉన్నాడో లేడో, ఉంటే చూడకపోతాడా అన్నట్టుగా మొదలుపెట్టింది. అయినప్పటికీ మళ్ళీ ఇంకా ప్రయత్నం చేసింది, సాధ్యం కాలేదు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద
సంరక్షించు భద్రాత్మక, అన్యథా శరణం నాస్తి త్వం ఏవ శరణం మమ అనటానికి పోతన చక్కనైనటువంటి రావే ఈశ్వర కావవే వరద అంటూ చెప్పాడు. నీవే తప్ప నితఃపరం బెరుగా అని. మొత్తానికి ఆ సమయం లోపల విష్ణువు అక్కడెక్కడో ఉన్నాడు, భార్యతో ఆడుకుంటూ ఉన్నాడు. మళ్ళా వైకుంఠపురంబులో అని చెప్పేసి అని ఆయనకు పెద్దది. ఆ మాటలు విన్నాడు. పక్కన భార్యకు కూడా చెప్పకుండా సిరికిని చెప్పాడు. శంఖచక్ర యుగం చేదోయి సంధింపకుండా బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ పట్టుకున్నాడు. తన వెంటనే సిరి లచ్చివాతం అనుకుంటూ మొత్తానికి వైకుంఠం అంతా కూడా కదిలి వచ్చేశారు. ఈయన పరిగెత్తుకొని పోతున్నాడు. అడిగేదనని కడువడిజను అడిగిన తన మగుడ నుడుగడని అడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడు నడిగిడదు జడిమన అడుగిడు ఎడలన్నట్టు ఆమె బయలుదేరి వస్తున్నప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా ఉంది. కదిలేటప్పుడు కిందికి వచ్చాడు, మకరని ఖండించాడు, దీని ఒంటి మీద చేతితో రాశాడు. గజేంద్రుడు ప్రశాంతపడ్డాడు. ఈయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సాధారణ కథార్థం అంతా కూడా ఇప్పటివరకు ఇదే. జరగవలసింది ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటి మాట, నాయన నీవు ఒక్కనివే కాదు, నీ శక్తి సరిపోయినప్పుడు భగవంతుని శక్తి నీ శక్తిగా మార్చుకో అని చెప్పేసినటువంటి విధానం మనకు ఆధ్యాత్మిక వ్యవహారంలో కనపడుతున్నటువంటి సత్యం. ఇక్కడ మనము తాత్విక ప్రతీకలను కొన్ని తీసుకోవాలి. తాత్విక ప్రతీకలు అంటారు వీటిని. వైజ్ఞానిక ప్రతీకలు కొన్ని ఉంటే, తాత్విక ప్రతీకలు కొన్ని ఉంటాయి. ఈ తాత్విక ప్రతీకల్లో గజము అనేటటువంటిది పరిపూర్ణంగా మనిషి యొక్క అహంకారానికి సంకేతమైనటువంటిది. అహం అనేటటువంటిది తాను, తన లోపల ఉండే చైతన్యం, తనకు ఉండేటటువంటి బుద్ధి చిత్తము అనేటటువంటివన్నీ కూడా తనకు ఈ లోకంలో మనుగడ కొనసాగించడానికి ఉపయోగపడేటటువంటివి. మనస్సు, బుద్ధి, చిత్తము. అహం అనేటప్పుడు లోపల ఉండే చైతన్యం. అహంకరించేటటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఇవన్నీ ఉన్నటువంటి నేనే గొప్ప అనుకునేటువంటి విధానం అహంకారం. ఈ గజము అహంకారానికి సంకేతమైనది. నేను తప్ప ఇంకో లేడంటానికి, నాకు ఇంకెక్కడా లోకం లోపల ఎదురు లేదంటానికి కనిపించేటువంటి తత్వం అంతా కూడా గజం యొక్క వర్ణంలో మనకు చూపిస్తూ ఉంటాడు. గజేంద్రుడు చేసేటటువంటి పని. 8 రకాల గజాలు మనకు ఉంటుంటాయని చెప్పేసి ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, మంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనేటటువంటి 8 దిగ్గజముల చేత ఈ భూమి మోయబడుతుందని చెప్పేసి అక్కడ కూడా గజాన్ని బరువు కోసమే చెప్తాం మన వాళ్ళు. అంటే ఇవన్నీ మోయగలవు శక్తివంతులు అని చెప్పేసి చెప్పడానికి, దేన్నైనా కానీ చూసుకోగలవని. అటువంటి గజము అహంకారానికి సంకేతంగా మనవాడు కనుక చూసేటట్టయితే, అంత అహంకరించేటటువంటి వాడికి కూడా ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్త అనేటటువంటిది. ఎప్పుడు ఇబ్బంది ఉంటుందయ్యా అంటే, ఎప్పుడైతే తాను బలవంతుడై లోకానికి క్షేమానికి అనేక రకాల మంచి కార్యక్రమాలకు తన బలాన్ని సద్వినియోగం చేసేటటువంటి వాడు కనుక ఉండేటట్టయితే ఆ బలం సద్వినియోగం అవుతుంది. గజేంద్ర మోక్షం అంటే అటువంటి విషయాలు. కానీ అటువంటివి కాకుండా ఇది తన ప్రయోజనము, తాను తన బలము అందరికీ ప్రదర్శించుకోవడం కోసం చేసేటటువంటి పని అంటూ అదొక గూండాగిరిలాగా చూపించేటటువంటి విధానం ఎప్పుడైతే ఉంటుందో దానికి ఎప్పుడైనా దెబ్బ పడుతుంది, జాగ్రత్త అని చెప్పడం అనేటటువంటిది దీనిలో కథ. అహంకారానికి గజము సంకేతం అయితే దాని వెనుక ఉండేటటువంటి మకరము సంసారానికి సంకేతం. సంసారంలో పడిపోయినటువంటి అహంకారము అస్సలు ఇంకా బయటికి రాలేదు. మకరం ఎక్కడుంది అంటే నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లో ఉండి చాలా బలం పెంచుకుంది. అది ఎవరి కాలు పట్టుకుందంటే అహంకారం యొక్క కాలు పట్టేసింది. మనం కూడా అంతే. అనేక రకాల సందర్భాల లోపల, అనేక రకాల వ్యవహారాల లోపల మూలము మర్చిపోయి నేనే అనుకుంటూ పరిగెత్తుకుంటూ పోతూ, ఎవరైతే ఈ మూల శక్తి కలిగినటువంటి వాళ్ళో, ఈ శక్తి ఎవరిది ఉందో, ఈ మన లోపల ఉండే అంతశ్చైతన్యం ఏదో, ఈ ప్రకృతి ఏదో అన్నీ మర్చిపోయి లోక వ్యవహారాల్లో పడిపోతుంటే ఎక్కడో ఓ దగ్గర మనకు దెబ్బ, ఒక స్టాప్ అనేటటువంటి పడుతుంది. ఆ స్టాప్ అనేటటువంటిది గుర్తు చేసే సందర్భమే సంసారంలో పడ్డాడు. సంసారంలో పడిపోతే దానికి మోక్షం లేదు ఇంకా. అందుకే మకరం ఎవరిని పట్టుకుంది అని చెప్పేసానంటే అహంకరించిన వాడి యొక్క కాలు గట్టిగా పట్టింది, దెబ్బ తాకింది. అంతేకాదు అనేక రకాల యుద్ధాలు కూడా చేసింది. ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా చిట్ట చివరికి గెలిచింది సంసారమే. సంసార మోహం లోపల పడిపోతాయి.
సంసార మోహము అనేటటువంటి సంసారంలో భాగంగా మనం ఉండాలి తప్ప సంసారమే ఈ లోకంలో ఉండటం కోసమే మనం బతకద్దు. ఈ లోక వ్యవహారం అంతా ఒక భావన. నీ మనస్సు మరొక చోట కేంద్రీకరించి ఉండాలి అనేది సూత్రం. మనస్సు మరొక చోట కేంద్రీకరించబడ్డటువంటి వ్యక్తికి ఆ శక్తి, అంటే అది యూనివర్స్ శక్తి అనేటటువంటిది నీ శక్తిగా నిత్యం మారుతూ ఉంటున్నప్పుడు నీ చేత ఇంత బలవంతుడి చేత ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు నిర్వహించగలవో అంత కార్యాలన్నీ నిర్వహించబడతాయి. అట్లా గనక చెయ్యలేకపోయేటట్టయితే ఈ లోకం లోపల ఉండే సంసారములోనే దీంట్లో పడిపోయి ఇక్కడిక్కడే మగ్గిపోయి చివరికి ఏమీ చేయలేక ఏ జైల్లోనో కూర్చొని చచ్చిపోవడానికి వచ్చేస్తూ ఉంటుంటాం అన్నమాట. అందుకని మనిషి ఎప్పుడు అహంకరించకూడదు, సంసారంలో పడకూడదు అని చెప్పటం కోసం చెప్పినటువంటి కథ ఈ గజేంద్ర మోక్షానికి సంబంధించిన కథ. ఈ సందర్భం లోపల మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి కథనాత్మకమైనటువంటి అంశాలన్నింటిలో కూడా ఇంకా కూడా విశేషాలు ఉంటుంటాయి మనకు. గజేంద్రుని విడిపించినటువంటి సందర్భం లోపల గజేంద్రుని యొక్క ఆర్తి అనేక రూపాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ ఆర్తిలో అసలు భగవంతుని యొక్క చిరునామా అని చెప్పడం కోసం చాలా ప్రయత్నం చేశాడు. భగవంతుడు ఎక్కడుంటాడో అని చెప్పేసి చెప్పడానికి ఎక్కడ ఉండడానికో అర్థం కానటువంటి ఒక రకమైనటువంటి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థన చేస్తూ చేస్తూ నిజానికి భగవంతుడు అనేవాడు ఒక లోకంలో ఒక చోట ఒక ప్రదేశంలో అక్కడికక్కడికి సీమితమై కూర్చుంటాడా? నీ చుట్టూ ఉన్నది భగవంతుడు కదా. నీలోనూ అజ్ఞానం తొలగితే నువ్వు భగవంతుడి కావా? నేను అజ్ఞానిని అని చెప్పేసి అనుకున్నప్పుడు, నేను అహంకరించినప్పుడు అజ్ఞానంలో ఉన్నాను. ఆ అజ్ఞానం తొలగితే నేను విజ్ఞానుని అవుతాను. విజ్ఞానిని ఎప్పుడైతే నేనే భగవంతుని అవుతాను. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ప్రత్యజేత అజ్ఞాన నిర్మాల్యం అంటాడు. సోహం భావేన పూజయేత్ అని. నా లోపల ఉండేటువంటి అజ్ఞానం ఒకటి ఉంది. ఈ అజ్ఞానం తొలగించుకునే ప్రయత్నంలో నేను పడాలి. ఆ అజ్ఞానం తొలగటం లేదు. ఆ తొలగక పోవటం వల్ల వచ్చినటువంటి సమస్యలు అనేక రూపాల్లో ఉన్నాయి. కాబట్టి నన్ను నేను ఉద్ధరించుకునే ప్రయత్నం జరుగుతున్న సందర్భాల లోపల నేను నా చుట్టూ, నాలోనూ, నా కన్నా ఉన్నతంగాను, నాకు తర్వాత వెనక ముందు అన్ని వైపుల నుంచి భగవంతుని దర్శించగలగాలి. మొదలు భగవంతుడు అంటే శక్తి స్వరూపం. విశ్వం అనేటటువంటి దాంట్లో మనం ఇంత భాగం, ఈ రూపభావన. కానీ విశ్వం చాలా పెద్ద భావన. అటువంటి పెద్ద భావన కలిగినటువంటి దాంట్లో మనం ఒక భాగంగానే చూడాలి తప్ప నా వల్లనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది అని చెప్పేసి మనం బతికిన 4 రోజుల లోపల అహంకారము కూడదు అని చెప్పడం కోసం ఇది ఒక సంకేతంగా ఉంటాయి. భగవంతుని చిరునామా కోసం వెతికిన సందర్భాల లోపల చిరునామా ఫలానిది అని చెప్తే అదేమో అక్కడ ఉంటుందేమో అనటానికి అవకాశం లేనటువంటి చిరునామాని చూపించారు మనకు. అంత అద్భుతమైనటువంటిది. ఈ లోకం లోపల ఉండేటటువంటి అనేక రకాల అంశాలను బిగ్ బ్యాంగ్ థియరీతో సహా దాంట్లో చేసుకుంటూ వస్తాడు. లోకాలన్నింటినీ లోపలికి తీసుకునేటటువంటిది అదే భగవంతుడు, లోకాలన్నీ వెలగొట్టేది అదే అంటాడు. ఒక్కసారి అవుట్బర్స్ట్ అయ్యేటటువంటిది కూడా. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు మన పక్కనే ఉండటం అనేటటువంటిది ఈ విశ్వానికి సంకేతం. పురాణ కథల లోపల ఎప్పుడు చెప్పినా విశ్వము అంటే విష్ణువే. మనకు కనిపించేటటువంటి విష్ణు సహస్రనామాల్లో కూడా మొదటి నామం విశ్వం విష్ణుర్వ షట్కారో అనుకుంటూ మొదలవుతుంది. అదే కాకుండా విష్ణు స్వరూపాలకే విశ్వరూపం అనేది ఒకటి ఉంటుంది. మిగిలిన శివ బ్రహ్మస్వరూపాలకు ఎక్కడైనప్పటికీ కూడా విశ్వరూపం అనే పదం ఉంటుంది. ఈ విశ్వరూపం కలిగినటువంటి వాడు విష్ణువు కాబట్టి తనకే ఇవన్నీ వినపడతాయి, మిగిలిన వాళ్ళకి ఇవి వినపడవు అనిపించే భావన. ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా విశ్వమే ఉంటుంది. మనకు ఆకాశం అనగానే అక్కడెక్కడో ఆకాశంలో పైకి చూస్తున్నాము అని చెప్పేసి అంటే ఆకాశ భావన అర్థం కాలేదు. ఆకాశం అంటే ఎల్లడలా ఉండేటటువంటిది. ఎక్కడ కొంచెం ఖాళీగా ఉంటుందో అదంతా ఆకాశం అనే అనాలి. ఆకాశం అంటే దానికి కొంచెం వెలుగైనటువంటిది, జ్ఞానం అని చెప్పేసి అర్థంలో. అందుకని ఇట్లా మనం ప్రతి మాట వెనక ఉండే తత్వాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడితే ఈ అహంకరించినటువంటి వాని యొక్క అహంకారం ఎప్పుడైతే తగ్గిపోయి పరిపూర్ణంగా తనలో ఇంకా ఏ భావన లేని స్థితి వస్తుందో, ఎటువంటి ఇబ్బంది లేని స్థితి వస్తుందో, అప్పుడు సంసారం మన దగ్గర ఎందుకుంటుంది? మనం సంసారంలో ఎందుకుంటాం? పరిపూర్ణంగా దైవత్వానికి వెళ్తాం. అంటే నేర్చుకోవలసినటువంటి విశేషం గజేంద్ర మోక్షం నుంచి అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఎప్పుడైనా సరే నేను అనే అహంకరించినంత కాలం ఈ లోకంలో నీకు సంసార బంధనం తప్పదు. ఈ నేను నువ్వు తీసిపారేసే పరిస్థితి. సంసార బంధనం ఉన్నంతసేపు కష్టాలు తప్పవు. కష్టం ఎప్పటికప్పుడు వస్తుంది. నీకు ఇది కావాలని కోరుకుంటుంది. అది నీకన్నా, నీ ఆర్థిక స్థాయి కన్నా, సామాజిక స్థాయి కన్నా పైన ఉంది. పైన ఉంటున్నప్పుడు నువ్వు ఎట్లా సాధించాలి? ఒక పెన్నుకు 100 రూపాయలు అనుకునేటట్టయితే నా దగ్గర
50 రూపాయలకు ఆ పెన్ను దొరుకుతుందంటే దొరకదు, 99 రూపాయలున్నా దొరకదు. నా దగ్గర 200 300 ఉన్నాయంటే అసలు నాకు దానికి సమస్య అనిపించదు. అట్లా ఏదైనా మనకు లోకంలో దానికన్నా పై స్థాయిలో మనం ఉండేటట్టయితే ఇబ్బంది లేదు. స్థాయి కేవలం ఆర్థికం కాదు, స్థాయి అనేది అనేక రూపాల్లో వస్తాయి. శక్తి స్థాయి అంట. ఆ శక్తితో నేను కలిసి ఉన్నానా లేదా అనేది ముఖ్యం. ఆ శక్తితో కలయిక లేనటువంటి గజం ఏం చేసిందంటే ఇబ్బందులకు గురైంది. ఆ శక్తితో కలిసి ఉండేటటువంటి విధానం ఎప్పుడైతే నేర్చుకుందో అప్పుడు మకరం దానంతలది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. సంసార బంధనమే ఉండదు. ఆ విష్ణువు వచ్చేసి చక్రంతో దాన్ని మెడ తీసేసినట్టుగా మనం చూపించేది పౌరాణ ఐతిహ్యం లాంటిది, అది కథ. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, ఒక కథ వెనక, ఒక రహస్యం వెనక ఉండే పరమార్థం ఏమిటి? నీ లోపల నువ్వు భౌతిక శక్తినే గనక నమ్ముకుంటే ఎప్పటికైనా సమస్యలు తప్పవు. నీలో ఉండేటటువంటి చైతన్యమే అన్ని నిర్వహిస్తుంది, నువ్వు కేవలం ప్రేక్షక మాత్రునివి మాత్రమే అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మాత్రం నీకు చుట్టూ ఉండేటటువంటి ఏ సంసార బంధనం అయితే ఉంటుందో అనేక రకాల భావాలతో బంధనం నాకు లేదు అని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారండి. అసలు పాశం అంటే తాడు, పాశము చేత కట్టబడ్డది పశువు అని చెప్పేసి అని అంటాం. ఈ పశువు ఎక్కడి నుంచి కట్టబడుతుంటుంది అంటే శివుడి చేత కట్టబడుతుంది. పశుపతి అని ఆయనకు పేరని. పాశము తాడు పశువు కట్టబడ్డటువంటి విధానం కాదండి. ఇక్కడ మనం ఆలోచించాల్సిందల్లా ఏంటంటే ఏదో తాడు కట్టాడు కదా అనుకోవటం కాదు. మన నిత్య జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎన్ని అంశాల చేత మన మనసు కట్టబడుతుందో అన్ని బంధనాలు మనకు ఉన్నట్టు అర్థం. ఈ గజేంద్రం ఇన్ని బంధనాలతో కూడుకున్నది. ఆ బంధనాలన్నీ మానసికంగా ఇవేవీ లేవన్నీ తొలగించుకునే సమయం వచ్చినప్పుడు విష్ణువు రావక్కర్లే, నువ్వే విష్ణువు అవుతావు. అప్పుడు ఆటోమేటిక్గా సంసార బంధనాలన్నీ వెళ్ళిపోతాయి. ఇది నేర్చుకోవాలి. అంతేకాకుండా భూమికి ఉండేటటువంటి ఒకానొక రకమైనటువంటి భూమి ఆకర్షణ శక్తి ఒకానొక చోట కట్టుబడిపోతే ఆ కట్టుబడ్డదన్నంతా కూడా మళ్ళీ విస్తరించిన విధానమై భూమి అంతటా విస్తరించి భూమి ఆకర్షణగా మొత్తం అన్ని ప్రాంతాల్లో సమానంగా విస్తరించిన విధానం కూడా గజేంద్ర మోక్షానికే సంకేతం. ఇట్లా ప్రతిదాని వెనక ఉండేటటువంటి ఆధ్యాత్మిక తాత్విక రహస్య వ్యవహారాలన్నీ మనం అర్థం చేసుకుంటూ కనుక దాన్ని మనం పాటిస్తూ పోయేటట్టయితే మన జీవితాన్ని ఆనందమయం చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ అంశాల ద్వారా మనకు మరిన్ని కొత్త అంశాలను మరి తర్వాత కార్యక్రమాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.